ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పై వస్తున్న అసత్య ఆరోపణలను యాదవ సంఘం సభ్యులు ఖండించారు. కోయిలగూడు మండలం నరసన్నపాలెంలో యాదవ సంఘాల ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గ అధ్యక్షులు నాలి శ్రీను ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు ముమ్మిడి చింతయ్య, సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు శీలం వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పలువురు వక్తలు మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే మహేష్ యాదవ్ కు వస్తున్న ఆదరాభిమానులు చూడలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏలూరు పార్లమెంట్ లో 2 సంవత్సరాలుగా మహేష్ కుమార్ యాదవ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీని టార్గెట్ చేయడం సబబు కాదని తెలిపారు. ఎంపీపై పార్టీ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు పిల్లల శ్రీనివాస్, మేకల శ్రీనివాస్, నాగబాబు, జోనుబోయిన శేషారావు, ముద్రగడ చిన్నారావు, జమ్మి కృష్ణ, సోంబాబు, మానికల నాగేశ్వరరావు, తోట బాలు, పేరుబోయిన దాము, కురాకుల రవీంద్ర, పేరం జగదీష్, అల్లాడి సురేష్, సాయిల సత్యనారాయణ, ఎం గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానికానికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇంటర్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నామండి. 14వ తారీఖు జరిగిన సంఘటన ఏలూరు పార్లమెంట్ చరిత్రలో కూడా ఊహించరానిది. ఎందుకనంటే ఏలూరు పార్లమెంట్ సభ్యులు కనీసం మందు ఆరోగ్యరీత్యా అతనికి ఉన్న ప్రాబ్లం వల్ల మందు కూడా తాగిన వ్యక్తిని కోకేన్ తీసుకున్నారని చెప్పడం చాలా దురదృష్టకరమైన విషయం. అదే రోజు నైట్ యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ బ్లడ్ టెస్ట్ తీయకుండానే పాజిటివ్ వచ్చిందని పోలీసు వారు తెలియజేయడం చాలా దురదృష్టకరమైన విషయం అండి. ఈ రోజు వరకు కూడా మన ఏలూరు పార్లమెంట్ సభ్యులు 3-4 ల్యాబ్లకి బ్లడ్ ఇచ్చి టెస్ట్ చేపిస్తే అన్ని నెగిటివ్ వచ్చినాయి. ఒక ల్యాబ్ లో కూడా డిఫరెంట్ ఏం రాలే. అన్ని ల్యాబ్లు కూడా ఈక్వల్ గా అన్ని నెగిటివ్ బ్లడ్ రిపోర్ట్లు రావడం, దాని మీద ఏలూరు పార్లమెంట్ ఉన్న ప్రజానీకం అందరూ కూడా, ఓటర్లు అందరూ కూడా మన ఎంపీ గారు చాలా మంచి వ్యక్తి, ఇటువంటి వ్యక్తి మీద ఇలా దుష్ప్రచారం చేయడం అనేది మంచి పద్ధతి కాదని ఏలూరు పార్లమెంట్ లో ఉన్న సభ్యుల ఓటర్స్ అందరూ కూడా చెప్పుకుంటున్నారండి. అందరికీ నమస్కారం అండి. నేను పోలవరం నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షుల్ని. ఈ రోజు పోలవరం నియోజకవర్గంలో నర్సన్నపాలెంలో ఈ రోజు యాదవ సంఘం జిల్లా అధ్యక్షుల తరఫున ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే 14వ తారీఖు నుంచి ఎంపీ గారి మీద వస్తున్న అసత్య ప్రసారాలు ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం యాదవ సంఘం తరఫున. అలాగే ఎంపీ గారు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పని ఏలూరు పార్లమెంటులో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా నమ్ముతూ ఉన్నారు. ఈ రోజు వరకు ఆయన ఎటువంటి తప్పు చేయలేదని చెప్పని ప్రజానీకం అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. కానీ పత్రికల్లో, మీడియాలో వస్తున్న కథనాలు ఓన్లీ మీడియాకే పరిమితం అవుతాయని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎంపీ గారు తప్పు చేశారని ఎవరు కూడా నమ్మట్లేదు, నమ్మరు కూడా. ఎందుకంటే ఆయన ఎటువంటి వ్యక్తో సుమారుగా 2 సంవత్సరాల నుంచి అందరూ ఆయన చూస్తా ఉన్నారు. ఆయన వచ్చిన కాంచి ఎటువంటి పరిపాలన, ఎటువంటి అభివృద్ధి అనేది పార్లమెంట్ లో జరిగిందో ప్రజానీకం అందరూ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు. ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ ఆయనకు వస్తున్న ఆదరణ చూసి మంచి పేరు ప్రతిష్టలతో ఒక బీసీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇంత ఎదుగుదలను చూసి ఓర్చలేకే కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ నాయకులందరూ కలిసి దీని మీద కుట్ర చేసి ఎంపీ గారి మీద ఒక మచ్చ తేవాలని చెప్పనే దుష్ప్రచారం అయితే జరుగుతూ ఉంది తప్ప ఇది ఖచ్చితంగా ఆయన తప్పు చేయలేదని చెప్పని ప్రజానీకం అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. మేము యాదవులందరూ కూడా నమ్ముతూ ఉన్నాం. అలాగే యాదవులో ఒక్క కులమే కాకుండా బీసీలందరూ, బడుగు బలహీన వర్గాలు, అన్ని కులాలు మతాలకి కూడా అతీతంగా ప్రజలందరూ కూడా ఈ రోజు ఏలూరు పార్లమెంట్లో ఆయన్ని ఆదరించి అభిమానించే వ్యక్తులే ఉన్నారు తప్ప ఆయన మీద ఒక చెడు ఉద్దేశంతో ఎవరో లేరని, ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ ఆయన చేసే అభివృద్ధిని అభిమానించే వాళ్ళు ఎవరు కూడా ఆయన తప్పు చేశారని అయితే అందరూ ఖచ్చితంగా ఇది 100% కూడా ఆయన తప్పు చేయలేదని చెప్పని మేము అందరం కూడా నమ్ముతా ఉన్నాం. ఈ రోజున మన ఏలూరు పార్లమెంటు యాదవ్ సోదరులందరూ కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందులో ప్రత్యేకంగా ఈ పోలవరం నియోజకవర్గం అలాగే నరసన్నపాలెంలో కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజున ఏలూరు ఎంపీ గారు పుట్ట మహేష్ గారి మీద వచ్చిన వార్తలు అవాస్తవని నేను ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ, మీరు ఒకటే గమనించండి, 14వ తారీఖు రాత్రి జరిగిన సంఘటన దురదృష్టకరం. ఆ రోజు యూరిన్ లో నెగిటివ్ వచ్చిందని చెప్పడం, తర్వాత 15వ తారీఖున బ్లడ్ తీసుకుని మేము బ్లడ్ లో పాజిటివ్ వచ్చిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అందరినీ అడుగుతున్నాం. అలాగే ఆ ఎస్పీ గారు గిరిధర్ గారిని అడుగుతున్నాం. అలాగే ఈ రోజున మీరు ఎఫ్ఐఆర్ కాపీలో ఇలాగా మత్తు పదార్థం తీసుకున్నారు ఎంపీ గారు అని కూడా లేదు ఎఫ్ఐఆర్ కాపీలో. అలాగే బ్లడ్ కూడా తీసుకోలేదని మేము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది కావాలని ఒక కుట్రపూరితంగా చేశారు తప్ప బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా ఆయన అందరి మనల్ని పొందినాడు. ఆ పొందటం వల్లే ఇవాళ కొంతమంది కావాలని ఇది చేస్తున్నారు తప్ప ఆయనకి 2022లో స్టంట్ కూడా వేయటం జరిగింది. అలాగే హార్ట్ కూడా 100 నుంచి 120 కొట్టుకుంటది ఆయనది. ఈ మత్తు పదార్థం తీసుకున్న వాళ్ళది ఇంచుమించు 150-200 హార్ట్ బీటింగ్ కొట్టుకుంటది. కాబట్టి అది హానికరం. ఆయన ఎప్పుడు కూడా మందు దాటం కానీ చెడు అలవాట్లు ఎప్పుడూ లేవు ఆయనకి. కానీ ఇది కావాలనే చేశారనేది మా అభియోగం.